హాయ్ అండి, నా పేరు రిషి కుమార్. నేను ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఒక మనీ ఫుడ్ సైకాలజీ అనే నాగరాజ్ గారు ఒక స్టార్ట్ చేశారని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్తుంటూ ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను. బట్ యాక్చువల్గా ఆయన చెప్పినప్పుడు అయితే నా నిజ జీవితంలో ఇదే జరిగింది అని ఒక ఇంపాక్ట్ నాకు అనిపించింది. నాగరాజ్ గారి సెషన్ వల్ల నాకు ఏమైనా కొన్ని లైఫ్లో మంచి ఇంపాక్ట్ తగిలింది. నాకు ఎలా అంటే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని ఇలా చేయొచ్చు, లేకపోతే ఈ మనీ ఇష్యూ సార్ట్అవుట్ ఇలా చేసుకోవచ్చు, లేదా సమ్ బిజినెస్ని ఇలా చేసుకోవాల్సిన దాన్ని ఇంకొద్ది ఇంప్లిమెంట్ అంటే ఆయన చెప్పిన చిన్న చిన్న ఫార్ములాస్ మన లైఫ్లో ఉండేవే కానీ మనం ఆలోచించాం దాని గురించి. బట్ అంతలా ఆయన ఇచ్చిన చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సెషన్కి రావడం వల్ల. ఒకరోజు ఒక జాలరమ్మాయి చేపలు అమ్మేందుకు పట్నం వచ్చింది. చేపలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది. తిరిగి గ్రామానికి వెళ్ళాలి అని అంటే కష్టంగా మారుతోందని అక్కడే తన స్నేహితురాలు సహాయం కోరింది. ఆ స్నేహితురాలు ఒక పూల వ్యాపారి. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఆ పూల గదిలో పడుకోమని చెప్పింది. సుగంధ పరిమళాలతోటి మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది ఆ జాలరి. వెంటనే ఆ పూల వ్యాపారి ఈ విధంగా అడిగింది, ఏమైంది, నిద్ర పట్టట్లేదా అనంటే, ఆ వాసన నాకు కొంచెం చికాకు పెడుతుంది, కాస్త నా చేపలు పొట్టిస్తావా అని అడిగింది. చేపల బొట్టు ఇవ్వగానే దాని మీద కొంచెం నీళ్లు చల్లి ఆ వాసనతో ముక్కు దగ్గర పెట్టుకుని ఆ రోజు రాత్రంతా గాఢ నిద్రలోకి జారిపోయింది. ఇదే కథ నేను మీకు ఇంకోలా చెప్తాను. ఒకరోజు ఒక పూల వ్యాపారి పూలన్నీ అమ్ముకునేందుకు పట్నం వచ్చింది. ఆ పూలన్నీ అమ్మే సమయానికి చీకటి పడింది. తిరిగి గ్రామానికి వెళ్ళాలి అని అంటే కష్టంగా మారుతోందని అక్కడే తన స్నేహితురాలు సహాయం కోరింది. ఆ స్నేహితురాలు చేపలు అమ్ముకునేటువంటి వ్యాపారి. తన ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఈ పూల వ్యాపారికి ఆ వాసనతోటి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అవస్థ పడుతుంది. అదంతా గమనించినటువంటి ఆ జాలరి, ఏమైంది, నిద్ర పట్టట్లేదానంటే, ఈ వాసనకి నాకు కొంచెం చికాకు పెట్టేలా ఉంది, నిద్ర పట్టట్లేదు, కాస్త నా పూల బొట్టిస్తావా అని అడిగింది. పూల బొట్టు ఇవ్వగానే దాని మీద కొంచెం నీళ్లు చల్లిన తర్వాత ఆ వాసనతోటి ముక్కు దగ్గర పెట్టుకునే బుట్టని ఆ రోజు రాత్రంతా గాఢమైన నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనంటే ఏం చెప్తారు? ఎవరి వృత్తి వారికి గొప్ప, ఎవరి పని వారికి గొప్ప. మీ పనే మీ బలం, అదే మీకు ఆదర్శం. మీరేమంటారు? మీ అనుభవాన్ని కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మంచి మైండ్ సెట్ తోటి మీ జీవితాన్ని వ్యాపారంలోకి అభివృద్ధి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా ఒక మంచి ఐడియా తోటి మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనంటే, ఫుడ్ మనీ సైకాలజీ అని నేను కండక్ట్ చేయబోయేటువంటి క్లాస్ ఆగస్ట్ 10th జరగబోతుంది. ఎవరైనా సరే ఆ 5 days క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి.